అందరికీ నమస్కారం. నేను దీప్తి. వెల్కమ్ టు మార్గం. పిల్లలు పుట్టకపోతే ఎన్నో జంటలు దేవుడి గుడికి వెళ్తూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు. కాకపోతే మానవ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి కదా. అయితే అసలు ఇన్ఫర్టిలిటీకి కారణమైనటువంటి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది అన్నది తెలుసుకుంటే ఎంతో మంచిది. ఇవాళ మార్గం ప్రోగ్రామ్ లో మనతో జాయిన్ అవుతున్నారు ఎంఎస్ ఓబిజి, డిఎన్బి ఓబిజి, ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన డాక్టర్ సుమవర్ష గారు ఫ్రమ్ 49. ఇన్ఫర్టిలిటీకి కారణమైనటువంటి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటో ఇవాళ ఇదే టాపిక్ గురించి డిస్కస్ చేసి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే మేడం, అసలు పిల్లలు పుట్టని వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? సో హస్బెండ్ వైఫ్ ఒక సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఒక డాక్టర్ని సంప్రదించాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి, లేకపోతే ఇంతకుముందు అధిక బరువు ఉండడం వల్ల వాళ్ళకి వేరే హార్మోనల్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ అలాంటివి, లేకపోతే షుగర్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మగవాళ్ళలో ముందుగానే ఏదన్నా అంటే ఇప్పుడు బీజం కింద జారకపోవడం కానీ, దానికి ఏమైనా సర్జరీస్ వాళ్ళు ఇంతకుముందు చేయించుకున్నా, ఇలాంటి వాళ్ళు 6 months వరకే వెయిట్ చేయాలి. అండ్ లేడీస్ ఏజ్ 35 years అబవ్ ఉన్న వాళ్ళు కూడా 6 monthsకే వాళ్ళు ఒకసారి వచ్చి ఒక డాక్టర్ని సంప్రదించాలి. సో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారండి? సో హస్బెండ్ వైఫ్ ఇద్దరూ రావాల్సి ఉంటుందండి. చాలాసార్లు వైఫ్స్ ఒక్కళ్లే వస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని, బట్ యాక్చువల్లీ ఇద్దరు ఒకసారే రావాల్సి ఉంటుంది. అండ్ హస్బెండ్ వైఫ్ కలవకుండా 2-3 days గ్యాప్తో వస్తే మరీ మంచిది. సో ముఖ్యంగా ఆడవాళ్ళకి స్కానింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇదొక వెజైనల్ స్కాన్ అనమాట. యూజువలీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కింద నుంచి మేము ప్రోబ్ పెట్టి వెజైనల్ స్కాన్ చేస్తాము. వెజైనల్ స్కాన్ ద్వారా మనకి గర్భసంచి కానీ, అండాశయాలు కానీ చాలా దగ్గరగా ప్రోబ్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి మ్యాగ్నిఫికేషన్తో మంచిగా కనిపిస్తాయి. మగవాళ్ళకి మాత్రం ఫస్ట్ వీర్యకణాల పరీక్ష అనేది చేస్తాం. సో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2-3 days గ్యాప్తో వస్తే అదే రోజు వాళ్ళు శాంపుల్ మనకి కలెక్ట్ చేసి ఇస్తే మనము వీర్యకణాల పరీక్ష అనేది చేయగలుగుతాము. సో ఇవి రెండు మనకి బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్లు. వీటిని బేస్ చేసుకొని అవసరమైతే వేరే ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తాం. సో బేసిక్ గా ఈ స్కాన్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? సో స్కానింగ్ అనేది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. గర్భసంచి సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, ఒక్కొక్కసారి పుట్టుకతోనే 2 భాగాలుగా ఉండడం, పుట్టుకతోనే కొంచెం చిన్నగా ఉండడం అనేది చూస్తూ ఉంటాము. గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అడ్డుగోడలు ఉన్నాయా, చిన్న చిన్న కణుతులు ఉండే అవకాశం ఉంది, ఇవి మనం చూడొచ్చు. అండాశయాల్లో నీటి బుడగల సమస్య ఉందా, అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఎలా ఉంది, ఇది మనకు తెలుస్తుంది. ట్యూబ్లో ఒక్కొక్కసారి వాపు ఉంటే మనకు వాపు ఉన్నప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. నార్మల్గా ట్యూబ్స్ అయితే కనిపించవు. సో ట్యూబ్లో ఏమైనా పెథాలజీ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అండాశయంలో కణుతులు ఉంటాయి. ఒక్కొక్కసారి చాక్లెట్ సిస్ అంటాము, సింపుల్ సిస్ అంటాం, నీటి కణుతులు అంటాం. ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో కణాల పరీక్షకు రావాలి అని అంటే ఎంత గ్యాప్ ఉండాలి? ఇందాక చెప్పినట్టు 2-3 days అంటే యాక్చువల్లీ WHO గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 2 రోజుల నుంచి 7 రోజుల మధ్యనే గ్యాప్ ఉండాలి. సో తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు మనకి సఫిషియెంట్ శాంపుల్ రాకపోవచ్చు, కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే మనకి ఎక్కువ డెడ్ స్పర్మ్స్ అట్లా కనిపించవచ్చు. సో 2 రోజుల నుంచి 7 రోజులు గ్యాప్ ఉంటే మనం అదే రోజు కనాల్ టెస్ట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే యూజువల్లీ ఇంకొక రోజు మళ్ళీ మేము అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పాల్సి ఉంటుంది. అసలు ఈ ఎస్ఏ టెస్ట్ అంటే ఏంటి మేడం? ఎస్ఏ టెస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో సెమెన్ అనాలిసిస్ అండి, వీర్యకణాల పరీక్ష. సో దీంట్లో హస్బెండ్ వైఫ్ గ్యాప్తో వచ్చినప్పుడు శాంపుల్ అనేది ఒక వైడ్ మౌత్ కంటైనర్లో వాళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కలెక్షన్ రూమ్ యూజువల్గా ల్యాబ్కి దగ్గరలోనే ఉండాలి. ఎందుకంటే శాంపుల్ కలెక్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ లోపలే మనం అది రిపోర్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. లేట్ అయ్యే కొద్దీ దాని క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి అండ్ మనకు ఫాల్స్ రిపోర్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ శాంపుల్ టెంపరేచర్ కూడా కరెక్ట్ మెయింటైన్ అవ్వాలి. 20 degrees to maximum 37 degrees లోపల. సో ఎక్కడో కలెక్ట్ చేసి తీసుకొస్తే ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండదు. శాంపుల్ ఇచ్చిన వెంటనే కొన్ని పారామీటర్స్ మేము చూస్తాం, మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ పారామీటర్స్ అనేవి. అండ్ మైక్రోస్కోపీలో ముఖ్యంగా కణాల సంఖ్య, కదిలే కణాల శాతం అండ్ ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం అనేవి మనం నోట్ చేసుకుంటాం. దీంతో మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అందరికీ అవసరం అంటారా? సో మనకి సహజంగా ప్రెగ్నెన్సీ రావాలన్నా, కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ కావాలన్నా ట్యూబ్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ ఉండాలన్నమాట. సో మనము ఒక కపుల్ని మనం ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, చిన్న చిన్న మెడిసిన్స్ టాబ్లెట్స్ ద్వారా అవకాశం ఉంది, లేదా IUI అనే ప్రాసెస్
ద్వారా అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. కొన్నిసార్లు ఐవీఎఫ్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనుకున్నప్పుడు ట్యూబ్ టెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఐవీఎఫ్ చేయడానికి మనకు ట్యూబ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి, లేకపోతే 0 కౌంట్ ఉండి మనం బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ చేస్తున్నాం, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తున్నాం, అప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ అనమాట వితౌట్ ట్యూబ్ టెస్ట్. అంటే ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ లో భాగంగా బ్లడ్ టెస్ట్లు చేసి కూడా ఐడెంటిఫై చేయొచ్చా? బ్లడ్ టెస్ట్లు కూడా హెల్ప్ అవుతాయా? బ్లడ్ టెస్ట్ అందరికీ చేయాల్సిన అవసరం ఉండదండి. మామూలుగా వైరల్ మార్కర్స్ అని అంటాము. సో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది రొటీన్గా చేస్తాము, ఎందుకంటే మనము వీఆర్ డీలింగ్ విత్ శాంపిల్ అనమాట. సెమెన్ శాంపిల్తో డీల్ చేస్తూ ఉంటాము, వెజైనల్ స్కాన్స్ చేస్తూ ఉంటాం, క్రాస్ కంటామినేషన్ అవ్వకూడదు, ఇవన్నీ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రొటీన్గా బ్లడ్ టెస్ట్లు అయితే యూజువల్గా చెయ్యము. ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించిన ఏమైనా సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ టెస్ట్ చేస్తాము. ప్రొలాక్టిన్ అని ఇంకో హార్మోన్ ఉంది, దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే చేస్తాం. ఎగ్ నంబర్ తక్కువగా ఉంది కన్ఫర్మ్ చేసుకోవాలి, AMH అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. షుగర్స్ ఏమన్నా మనకి ప్రాబ్లం ఉంది అన్న ఐడియా ఏమైనా వస్తాయి అంటే రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, రిపీటెడ్ వైట్ డిశ్చార్జ్తో వస్తున్నారు, అప్పుడు షుగర్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ అనేవి మనము కేస్ బేసిస్ మీద, ఆ కపుల్కి ఉన్న కండిషన్ బేసిస్ మీద అవసరమైతేనే చేస్తాం. హిస్టరోస్కోపీ అంటే ఏంటండి? సో హిస్టరోస్కోపీ అనే ప్రాసెస్లో మనం గర్భసంచి లోపల కెమెరా వేసి చూసే పద్ధతి అనమాట. సో మామూలుగా మత్తిచ్చేసి వాళ్ళకి యూజువలీ పేషెంట్ పరగడుపునే మార్నింగ్ వస్తే మత్తిచ్చి గర్భసంచిలోకి కెమెరా వేసి చూస్తాం. సో దీంట్లో మనకి గర్భసంచి లోపల ఎలా ఉంది, లైనింగ్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా, ట్యూబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచిలో ఏమైనా అడ్డుగోడు ఉందా, ఏమైనా చిన్న చిన్న కణుతులు ఉన్నాయా, ఏమైనా గడ్డలు ఉండి అవి గర్భసంచి లోపల పొర లోపలికి వస్తున్నాయా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అండ్ కొన్ని కండిషన్స్కి మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు అడ్డుగోడ ఉంటే మనం తొలగించుకోవచ్చు, కణుతులు ఉంటే మనం తీసేసుకోవచ్చు, లోపల వేరే ఏమన్నా చిన్న చిన్న సైనికే అతుకులు అట్లాంటివి ఉంటాయి, అవి మనం కట్ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ ఓన్లీ డయాగ్నోస్టిక్, కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా మనం హిస్టరోస్కోపీ ద్వారా చేయొచ్చు. సో ఈ హిస్టరోస్కోపీ ఎవరెవరికి చేస్తారు? సో హిస్టరోస్కోపీ అనే ప్రాసెస్ మనం స్కాన్లో చూసినప్పుడు ఏదైనా చిన్న కణుతులు ఉన్నట్టుగా మనకు అనిపించినా, గర్భసంచిలో అడ్డుగోడ ఉన్నట్టు అనిపించినా, లేదా మనకి గర్భసంచి లోపల పొర అనేది సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు, సో అలాంటి పేషెంట్స్లో ఖచ్చితంగా మనం హిస్టరోస్కోపీ చేసి ఎందుకు రావట్లేదు అనేది తెలుసుకోవడానికి చేస్తాం. సో ఇదివరకటి కాలంలో ప్రతి పేషెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీకి ముందు హిస్టరోస్కోపీ చేసేవాళ్ళము, బట్ ఇప్పుడు అలా ఇండికేటెడ్ అయితే కాదండి. ప్రతి పేషెంట్కి హిస్టరోస్కోపీ అవసరం ఉండదు. వాళ్ళకి మంచిగా పొర అనేది ఫామ్ అవుతుంది, 3 లైన్ ప్యాటర్న్, మంచిగా వాస్క్యులారిటీ చూసుకుంటాము, బ్లడ్ సప్లై అంతా బాగుంది అంటే హిస్టరోస్కోపీ అవాయిడ్ చేసుకోవచ్చు, లేదంటే అప్పుడు అవసరం అయితే చేస్తాం. సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా అసలు? సో ఫైబ్రాయిడ్స్ అనేవి డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు, అంటే అది కొన్ని ఫైబ్రాయిడ్స్తో మాత్రమే. కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల పొర దగ్గరలో లేకపోతే, చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకు ఎక్కువగా ప్రాబ్లం ఉండదు. బట్ గర్భసంచి పొర దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్, లేదా గర్భసంచి లోపల ఎక్కడైతే ట్యూబ్స్ ఓపెన్ అవుతాయో ఆ ఏరియాలో ఫైబ్రాయిడ్స్, లేదా చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటే మన క్యావిటీని డిస్టార్ట్ చేసే అంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటేనే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో ఒక 3D అల్ట్రాసౌండ్ చేసుకుంటే దాదాపుగా మనకు ఫైబ్రాయిడ్తో ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉందా లేదా తెలుస్తుంది. అవసరమైతే అది తీయించాక మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లాప్రోస్కోపీ అంటే ఏంటండి? లాప్రోస్కోపీ ఎవరెవరికి చేస్తారు? సో లాప్రోస్కోపీ కూడా ఒక ఎండోస్కోపీ ప్రొసీజర్ అండి. ఇప్పుడు హిస్ట్రోస్కోపీ ఎట్లయితే మనం గర్భసంచి లోపల కెమెరా వేసి చూస్తామో అదే విధానంగా బొడ్డు దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ ద్వారా, ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ద్వారా ఆర్ ఈవెన్ 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్ ద్వారా ఒక కెమెరా వేసి పాస్ చేసి గర్భసంచి బయట వైపు ట్యూబ్స్, అండాశయాలు మనం చూసుకోవచ్చు. సో లాప్రోస్కోపీ అనేది ఒక సర్జరీ చేసే విధానం అన్నమాట. ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా మనకి స్టమక్ లీజన్స్ కానీ, ఇంటెస్టైన్ లీజన్స్ కానీ చాలా రకాలుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, గాల్ బ్లాడర్, గాల్ స్టోన్స్ అవన్నీ. బట్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మనము బొడ్డు దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ ద్వారా కెమెరా వేసి గర్భసంచి బయట వైపు ట్యూబ్స్, అండాశయాల్ని పూర్తిగా ఎవాల్యుయేట్ చేసే అవకాశం ఉంటుంది. సర్జరీ ఒక చికిత్సా విధానం కాదు, ఇట్స్ సర్జికల్ ప్రొసీజర్ లో ఒక విధానం అన్నమాట. రైట్. కర్నూలు నుంచి రాధా గారు కాల్ చేశారు మాట్లాడడానికి, ఒకసారి మాట్లాడదాం. రాధా గారు చెప్పండి. హలో అండి. హలో హలో చెప్పండి.
హలో చెప్పండి. హలో రాధా గారు వినిపిస్తుంది, చెప్పండి. కాల్ డ్రాప్ అయిందండి. సో హిస్ట్రోస్కోపీ అనేది ఇష్యూ ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి లాప్రోస్కోపీ అనేది ఒక సర్జికల్ మెథడ్ అని చెప్పుకోవచ్చా అయితే? లాప్రోస్కోపీ కూడా మనం డయాగ్నోస్టిక్ గా కూడా చేస్తామండి. ఇప్పుడు కొన్ని సార్లు మనకి ట్యూబ్స్ నిజంగానే బ్లాక్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి కూడా లాప్రోస్కోపీ చేయొచ్చు. అండాశయంలో నీటి బుడగలు ఉంటే నీటి బుడగల సమస్యకు కూడా మనం లాప్రోస్కోపీ చేస్తాము. చిన్న సిస్ట్లు, ఇప్పుడు ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు మనం లాప్రోస్కోపీ ద్వారా తొలగించుకోవచ్చు. సో డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ లాప్రోస్కోపీ ఉంటుంది. సో జస్ట్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి గోల్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ డయాగ్నోసిస్ అనుకుంటే హిస్ట్రో లాప్రోస్కోపీ అంటాం. సో గర్భసంచి లోపల ఫస్ట్ కెమెరా వేసి చూస్తాం, తర్వాత బొడ్డు దగ్గర కూడా కెమెరా వేసి చూస్తాం. ఇలా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కంప్లీట్ గా ఇవాల్యుయేట్ చేసే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సైమల్టేనియస్ గా ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుట్టట్లేదు అంటూ వస్తే మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ రెండు చేస్తారా? రెండు అవసరమా? అందరికీ చేయాల్సిన అవసరం ఉండదండి. సో నార్మల్లీ ఇప్పుడు మనం సెమెన్ అనాలిసిస్ చేస్తాము, స్కాన్ చేస్తాము. రెండు నార్మల్ గా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. సో ఒక జస్ట్ సింపుల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా మనకు అవుతుంది అనిపిస్తే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్కానింగ్ ద్వారా చూసుకొని ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి చెప్పి అట్లా ఒక 2-3 మంత్స్ ట్రై చేయొచ్చు. కణాలు ఎక్కించే పద్ధతి అట్లాగే ట్రై చేయొచ్చు. బట్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మనం లాప్రోస్కోపీ చేస్తేనే మనం డయాగ్నోస్ చేస్తాం. లేదా మనం ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు మనకి అడ్డుగోడ కనిపిస్తుంది, కణుతులు కనిపిస్తున్నాయి, అప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదు అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి ఏమన్నా మిస్ అవుతున్నామా అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అనేది స్కాన్ లో మనకు డౌట్ఫుల్ గా ఉంది మనం ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, లాప్రోస్కోపీ ఇస్ ద కన్ఫర్మేటరీ. సో అందరికీ హిస్ట్రో లాప్రోస్కోపీ అయితే అవసరం ఉండదు, వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మనం చేస్తూ ఉంటాం. సునీత గారు కాల్ చేశారు బాలాపూర్ నుంచి, ఒకసారి మాట్లాడదాం. సునీత గారు చెప్పండి. ఎస్ మేడం. హలో హలో చెప్పండి సునీత గారు. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. హలో ఓకే అయితే చెప్పండి వినిపిస్తుంది. నేను కన్సీవ్ అయ్యాను మ్యామ్. అయితే 3 months లో బేబీ మిస్క్యారేజ్ అయిపోయింది, అబార్షన్ అయింది. మళ్ళీ ఇంకా ఏం లేదు, నాకు పీరియడ్ కూడా రెగ్యులర్ గానే ఉంది మేడం. మరి ఏం ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు అబార్షన్ అయ్యి ఎంత కాలం అండి? 7 months అవుతుంది మేడం. 1 year అయిందా? 7 months. 7 months అయింది. ఓకే. సో అబార్షన్ అయ్యి యూజువల్ గా మనం ఒక 6 months వరకు గ్యాప్ తీసుకోమని చెప్తాము. సో ఇప్పటి నుంచి మీరు మళ్ళీ కన్సీవ్ అవడానికి ట్రై చేయొచ్చు. మీ ఫర్టైల్ పీరియడ్ అంటే అప్రాక్సిమేట్ ఓవ్యులేషన్ టైం రెగ్యులర్ పీరియడ్ అంటున్నారు కాబట్టి 30 daysకి ఒకసారి మీకు పీరియడ్ వస్తుంది అంటే యూజువలీ అరౌండ్ 15th 16th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. సో దానికన్నా ఒక 1 week ముందు 1 week వెనుక హస్బెండ్ వైఫ్ ఆల్టర్నేట్ డే కలవండి. అట్లా మీరు ట్రై చేయొచ్చు ఇంకొక 3 months వరకు. అప్పటికి మీకు అందకపోతే డెఫినెట్లీ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని సంప్రదించండి. ఒక బేసిక్ స్కాన్, కణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్, ఇవి 3 చేస్తే దాదాపుగా మీకు ప్రాబ్లం ఏమన్నా ఉందా, మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలుస్తుంది. జలజ వెంకటగిరి నుంచి మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి జలజ గారు. హలో హలో చెప్పండి. హలో జలజ గారు వినిపిస్తోందా? హలో నమస్తే మా. ఓకే, మళ్ళీ కాల్ రీకనెక్ట్ అయ్యేలోపు ఒకసారి మన టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు మగవాళ్ళకి గనక ఒకవేళ టెస్ట్లు ఏమైనా చెయ్యాలి అని అంటే వాళ్ళకి ఓన్లీ వీర్యకణాల టెస్ట్ మాత్రమే ఉంటుందా అండి?
సో మామూలుగా వీరకణాల పరీక్ష ఫస్ట్ చేస్తాము అండ్ అది నార్మల్గా ఉంటే యూజువల్గా ఇంకే టెస్ట్ మనం చేయించుకోము. బట్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే అప్పుడు మనం ఏమైనా అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫర్ చేస్తాం. సో మనం ఏమైనా ఎగ్జామిన్ చేస్తే ఇప్పుడు కణాలు మనకి మొటిలిటీ సరిగ్గా లేదు, కౌంట్ సరిగ్గా లేదు అన్నప్పుడు యూజువల్గా అన్ని మొత్తం ఎగ్జామిన్ చేసుకుంటాము. సో వెరికోసిల్ లాగా మనకు అనిపిస్తే అవసరమైతే అల్ట్రాసౌండ్, మనం స్క్రోటల్ డాప్లర్ అని ఒక స్కాన్ ఉంటుంది, అది చేపిస్తాం. ఒక్కొక్కసారి కౌంట్ చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి జీరో కౌంట్ ఉంటుంది, అప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి చేపిస్తాం. FSH, LH, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చేపిస్తూ ఉంటాం. అండ్ సిమిలర్గానే ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా, ప్రొలాక్టిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా, షుగర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా అప్పుడు ఆ టెస్ట్లు చేయిస్తాం. సో అవి అన్నీ కూడా వాళ్ళ సిమ్టమ్స్ బేస్డ్ ఇండివిజువలైజ్డ్గా మనం అవసరమైతే పంపిస్తాం అన్నమాట. రైట్ అండి, ఇందాక కనెక్ట్ అవ్వాల్సిన కాలర్ జలజ గారు లైన్ లో ఉన్నారు. జలజ గారు చెప్పండి. హలో అమ్మా 9 years అవుతుంది. ఒక బాబు పుట్టాడు మ్యారేజ్ అయిన తర్వాత. 1 year లోపలే పుట్టాడు. తర్వాత చూస్తే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 months కి అది అబార్షన్ అయిపోయింది. ఓకే, 3 months లో బేబీ వచ్చి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని డాక్టర్ చెప్పారు. అయినా చూద్దాం అని అనుకొని 4 months దాకా ఉంటే అది అబార్షన్ అయిపోయింది. తర్వాత చూస్తే టెస్ట్లు చేపిస్తే గర్భసంచిలో చిన్న స్టోన్స్, అంటే చిన్న గడ్డలు ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. కొన్ని రోజులు దాలాలి అని చెప్పనేసి డాక్టర్ అమ్మ అన్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నాము, అందుకని అడుగుతున్నామ్మా. అదండి. సో గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు మనకి గడ్డలు అనేవి పొర దగ్గరలో ఉంటే ఒక్కొక్కసారి వచ్చిన ప్రెగ్నెన్సీలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో అది సైజ్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, లొకేషన్ ఏంటి అనేది చూసుకొని అవసరమైతే మయోమెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. గడ్డలు తీసేసి ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు అందే అవకాశం ఉంటుంది, నిలబడే అవకాశం ఉంటుంది. సో గడ్డల వల్లే అబార్షన్ అయింది అని ఖచ్చితంగా అయితే చెప్పలేము. బట్ డెఫినెట్లీ అది తీయించేసుకోవాల్సిన గడ్డలు అయితే అది తీపించుకొని ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే మంచిది. మేడం, ఈ నీటి పొడుగులు ఉన్న వాళ్ళందరికీ అయితే ఇప్పుడు లాప్రోస్కోపీ చేయాలంటారా? సో నీటి బుడగలు ఉన్న వాళ్ళందరికీ కూడా లాప్రోస్కోపీ అవసరం ఉండదండి. సో డెఫినెట్లీ లాప్రోస్కోపీ ద్వారా అండాశయంకి కొంచెం కరెంట్ లాగా పెట్టి డ్రిల్లింగ్ అనే ప్రాసెస్ అంటాము, ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇది అందరికీ అయితే అవసరం ఉండదు. మాక్సిమం 60-70% నీటి బుడగలు ఉన్న వాళ్ళు జస్ట్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకు రెస్పాండ్ అయ్యి ఓవులేషన్ జరిగి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రెస్పాండ్ అయ్యే వాళ్ళకి మనం అన్నెసెసరీగా లాప్రోస్కోపీ చేయాల్సిన అవసరం ఉండదు. సో హార్మోన్ టెస్ట్ చేసి LH లెవెల్స్ అనేవి చాలా హై ఉన్నా, మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ పెట్టినా రెస్పాన్సే రావట్లేదు. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి PCOD ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు లావుగా ఉంటే అది వేరు, సన్నగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చెప్పడానికి ఉండదు కదా. సో లావుగా ఉన్నప్పుడు మీరు వెయిట్ తగ్గండి, PCOD సమస్య తగ్గుతుంది అని చెప్పడానికి ఉంటుంది. సన్నగా ఉండి PCOD ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ పనిచేస్తుంది. సో ఏది కూడా జనరలైజ్ చేయడానికి ఉండదండి సైన్స్లో. మనం ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ కపుల్ కండిషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఇన్ఫర్టిలిటీ ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసి అవసరమైతేనే లాప్రోస్కోపీ చేయాలి. ఇంకొక కాలర్ నెల్లూరు నుంచి సునీత గారు లైన్ లో ఉన్నారు. సునీత గారు చెప్పండి. హలో హలో, చెప్పండి మేడం, నాకు మ్యారేజ్ అయి 5 years అయింది. ఓకే. ఫస్ట్ IVI చేసాడు, ఫెయిల్ అయింది. ఓకే. సెకండ్ టైం IVI ఈ month 27 చేస్తానన్నాడు. ఓకే. రేట్ సక్సెస్ రేట్ వస్తుందా మేడం? ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే. IUI అనే ప్రాసెస్కి సక్సెస్ రేట్ అనేది మీ కండిషన్ని బట్టి ఉంటుందమ్మా. సో సక్సెస్ రేట్ అరౌండ్ 10-15% ఉంటుంది.
నార్మల్గా ఒక 10 మందికి చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో మాక్సిమం ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఐయుఐ అనే ప్రాసెస్ డెఫినెట్లీ న్యాచురల్గా మీరు ట్రై చేయడం కన్నా ఛాన్సెస్ ఎక్కువే, కానీ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వస్తుందని అయితే కాదు. సో ఒక 2-3 అటెంప్ట్స్ వరకు మీరు ట్రై చేయొచ్చు అండ్ సక్సెస్ రేట్ యూజువలీ అరౌండ్ 10-15% ఉంటుంది. సో టూ మచ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, బట్ డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయడం కన్నా ఇది బెటర్ ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ప్రొసీడ్ అవ్వాలి. గుంటూరు నుంచి అన్నపూర్ణ గారు మరొక కాలర్ మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. చెప్పండి అన్నపూర్ణ గారు. హలో 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 చెప్పండి. హలో చెప్పండి అన్నపూర్ణ హలో. గారు చెప్పండి. హలో 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 వినిపిస్తుందండి, మీ ప్రాబ్లం చెప్పండి. అంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం. నాకు ఇద్దరు పాపలు అయితే మా హస్బెండ్ ఒక 5 years అవుతుంది ఎక్స్పైర్ అయిపోయి, మళ్ళీ మ్యారేజ్ చేశారండి. మళ్ళీ మ్యారేజ్ చేస్తే తనకి ఫస్ట్ మ్యారేజ్ అన్నమాట. వాళ్ళు పిల్లలు కావాలనుకుంటున్నారు మళ్ళీ. మళ్ళీ మేము IVF కి ట్రై చేయొచ్చా? మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? మీ వయసు ఎంత అండి? పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? ఏమో నాకు 6 months కి 9 months కి వస్తాయి మేడం. రెగ్యులర్ గా రావు, మంత్లీ. మీ ఏజ్ ఎంత? హలో హలో మీ వయసు ఎంత అండి? వయసు హలో హలో సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీకు ఎగ్స్ రిజర్వ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాము. సో డెఫినెట్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. అది మీ ఎగ్స్ ద్వారా ఎంతవరకు సాధ్యం అనేది చూసుకోవాలి. సో ఏజ్ ఎక్కువ ఉండి ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయి ఉంటే మీ ఎగ్స్ ద్వారా కొంచెం అవకాశం తక్కువ ఉండొచ్చు, బట్ ట్రై చేయడానికి ఏమీ ప్రాబ్లం ఉండదు. సో అదే మీరు కొంచెం తక్కువ ఏజ్లో ఉండి ఎక్కువ మంచిగా ఎగ్స్ బాగానే ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగానే ఉంటుంది. సో డెఫినెట్లీ IVF ద్వారా మీరు ట్రై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మేడం AMH టెస్ట్ అంటే ఏంటండి? సో AMH అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండి, యాంటీ ములేరియన్ హార్మోన్ అని అంటాము. సో ఎగ్ నంబర్ మనకి స్కాన్లో తక్కువ అనిపించినప్పుడు కన్ఫర్మేషన్ కోసం AMH అనే బ్లడ్ టెస్ట్ పంపిస్తూ ఉంటాం. సో స్కాన్లోనే చాలా వరకు మనకి ఎగ్ నంబర్ బాగుందా లేదా అనేది తెలుస్తుంది, బట్ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో 5 follicles కంటే తక్కువ కనిపిస్తే కన్ఫర్మేషన్ కోసం మనం AMH పంపిస్తాం. ఎందుకంటే ఈ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి ఎవ్రీ సైకిల్లో మారిపోతూ ఉంటుంది. ఈ మంత్ చూసినట్టు నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు. సో మనం వాళ్ళని ఫాల్స్లీ లెస్ రిజర్వ్ ఆర్ తక్కువ ఎగ్స్ అని మనం డయాగ్నోస్ చేయకుండా AMH అనే టెస్ట్ కన్ఫర్మేటరీకి పంపిస్తాం. సో బేసికల్ గా సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళందరికీ ఈ AMH టెస్ట్ ద్వారా మీరు కన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? సో అందరికీ చేయాల్సిన అవసరం ఉండదండి. AMH నార్మల్గా స్కాన్ చేసినప్పుడు నార్మల్గానే ఉంది, మోర్ దెన్ 5 follicles ఈచ్ ఓవరీలో మనం యూజువలీ AMH అవాయిడ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫాలికల్ కౌంట్ ఇస్ ఇనఫ్, బట్ తక్కువ ఉన్నప్పుడు కన్ఫర్మేషన్కి ఇట్స్ అ బెటర్ ఆప్షన్ అనమాట. సో ఈ AMH వాల్యూ ఎంత ఉండాలండి? సో AMH వాల్యూ అనేది 1.2 అండ్ అబవ్ ఉంటే ఎగ్ నెంబర్ బాగానే ఉన్నట్టండి. 1.2 కంటే తక్కువ ఉంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ లెస్ రిజర్వ్. సో నార్మల్లీ ఒక రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 2 to 4 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1.2 to 2 ఈజ్ లైక్ బార్డర్ లైన్ రిజర్వ్ అంటాము, అండ్ లెస్ దెన్ 1.2 డెఫినెట్లీ ఈజ్ లెస్ రిజర్వ్ అంటాం. PCOD పేషెంట్స్కి ఇంకా 4-5 కన్నా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది AMH వాల్యూ అనేది. సో బేసికల్ గా ఇప్పుడు సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి మీరు చెప్పిన టెస్టులతో పాటు ఇంకా లేటెస్ట్ రీసెంట్ ప్రాక్టీసెస్ ఏమైనా వచ్చాయా? అవి ఏంటి ఒకసారి చెప్పండి. సో డెఫినెట్లీ చాలా రకరకాల టెస్ట్లు అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి, బట్ అందరికీ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్లో కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు కూడా అవసరం పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకి స్పర్మ్స్ లో మనకి ఎన్ని స్పర్మ్స్ DNA బ్రేక్స్ తో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ అనేది మనకు తెలుస్తుంది. సో 30% కంటే ఎక్కువ స్పర్మ్స్ DNA ఫ్రాగ్మెంట్స్ తో ఉన్న
ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి వీర్య కణాల పరీక్ష టోటల్గా నార్మల్గా ఉండొచ్చు, బట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చేసినప్పుడు డిఎఫ్ఐ హై ఉంటే అంటే మోర్ దెన్ 30% ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. ఎందుకంటే స్పర్మ్ నంబర్ ఉంది, మొటిలిటీ ఉంది, బట్ వేరియస్ రీజన్స్ వల్ల డిఎన్ఏ బ్రేక్ అయి ఉన్నాయి. సో ఆ బ్రేక్ అయిన డిఎన్ఏతో ఉన్న స్పర్మ్స్ మనకి పనికిరావు అనమాట. సో అలా కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. వాటి వల్ల మనకు చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇవన్నీ కూడా అందరికీ చేయాల్సిన అవసరం ఉండదు, కొంతమందికి మనం సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం అనమాట. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి నిజంగా పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు ఫీల్ అవ్వద్దు, ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండద్దు. ఖచ్చితంగా 49 హాస్పిటల్ని విజిట్ చేయండి. చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా పండంటి పిల్లలతో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం.